మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అనేటువంటి మాట రాస్తున్నాడు. ఆలోచన చేయండి, ఇవి ఎప్పుడు మాటలు అనంటే క్రీస్తులోకి రాకముందు జరిగినటువంటి మాటలు. ఇప్పుడు మనం క్రీస్తులోకి వచ్చాం, క్రీస్తులోనికి రాకముందు అంటే గతంలో జరిగినటువంటివే. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించకముందు, పరిశుద్ధాత్ముని కార్యము మన యొక్క జీవితంలో జరగకముందు, మారు మనస్సు పొందకముందు మన స్థితి ఏంటి? మనం అందరం ఎలా ఉన్నాం? పాపులుగా ఉండడం ఏంటండి? మనం చచ్చిన వారుగా ఉన్నాం. మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా అనేటువంటి మాట రాస్తున్నాడు. మనమందరం బతికే ఉన్నాం కదా, చచ్చిపోయామంటారేంటి? మనమందరం కూడా చచ్చిన వారమై ఉన్నప్పుడు అనేటువంటి మాట ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. చావు అనేటువంటిది బైబిల్ 3 సిద్ధాంతాలను పాటిస్తూ ఉంటుంది. 3 మరణాలని బైబిల్ బోధిస్తూ ఉన్నది. క్రైస్తవులు ఖచ్చితంగా ఈ 3 పరిస్థితులను ఖచ్చితంగా ఆలోచన చేయవలసిందే. బైబిల్ బోధిస్తున్నటువంటి 3 మరణాలు ఏంటి అనంటే, ఒకటి భౌతిక మరణం, శారీరక మరణం అని అంటారు దాన్ని. ఒకటి భౌతిక మరణం, 2 ఆత్మీయ మరణం, 3 నిత్య మరణం, నిత్య నరకం అని అంటారు. 3 మరణాలు ఖచ్చితంగా బైబిల్ బోధిస్తూ ఉంది. భౌతిక మరణం అంటే ఏంటి? భౌతిక మరణం అనంటే శరీరం నుండి ఆత్మ దూరమైతే దాన్ని భౌతిక మరణం అని అంటాం. ఆలోచన చేయండి, చచ్చాడ్రా అనంటే దానికి రుజువేంటి అనంటే వాడికి ఊపిరి లేదు. ఊపిరి ఎప్పుడైతే ఆగిందో వాడిని చచ్చాడు అని అంటాడు. వాడు శారీరకమైనటువంటి చావు, భౌతికమైనటువంటి మరణం వాడికి వస్తుంది. మరి ఆత్మీయ మరణం అంటే దేవుని దగ్గర నుండి మన ఆత్మ వేరైపోయేటువంటి ప్రక్రియను ఏమంటారో తెలుసా? ఆత్మీయ మరణం అని అంటారు. మూడోది ఏంటో తెలుసా? నిత్య మరణం, నిత్య నరకం. ఇది ఏంటి అనంటే శాశ్వతంగా దేవుని నుండి మన శరీరము ఆత్మ ఇవి 2 శాశ్వతంగా దేవుని దగ్గర నుండి దూరం అయిపోతే దీనిని నిత్య నరకం అని అంటారు, నిత్య మరణం అని అంటారు. మరణం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అసలు మరణం అనేటువంటిది మన జీవితంలోనికి ఎందుకు వచ్చింది? దేవుడు మనకి నరకాన్ని, లేకపోతే దేవుడు మనకి మరణాన్ని ఇచ్చేవాడిగా మనల్ని తయారు చేశాడా? ఆలోచన చేయండి. మరణం అనేటువంటిది దేవుడు మనుష్యుని చేసినప్పుడు మనుష్యుడికి మరణం లేదు. దేవుడు ఆదామును అవ్వను చేసినప్పుడు వారిని దేవుడు నిత్యులుగా చేశాడు. అంటే వారికి మరణము అనేటువంటిది లేనిదానిగా చేశాడు. అందుకనే దేవుడు ఒకానొక సందర్భంలో అంటాడు, ఆదాము మన వంటి వాడు కాదా అనేటువంటి మాట మాట్లాడతాడు. ఆదాము మన వంటి వాడు కాదా అనంటే తండ్రి అయినటువంటి దేవుడు నిత్యుడు, ఆదాము దేవుడు నిత్యుడిగా చేశాడు. కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుల వారు నిత్యుడు, ఆదాముని నిత్యుడిగానే చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడిగా ఉంటాడు, ఆదాము కూడా నిత్యుడిగా ఉండేటట్లుగానే దేవుడు చేశాడు. మరణం అనేటువంటిది ఆదాముకి అవ్వకు దేవుడు కల్పించలేదు, దేవుడు వారికి పెట్టలేదు. అయితే మరణం వారి జీవితంలోనికి రావడానికి గల కారణం, గట్టిగా పాపం ఎప్పుడైతే
వారి జీవితంలోనికి వచ్చిందో అప్పుడు వారి జీవితంలోనికి మరణం అనేటువంటిది వచ్చింది. పాపం లేకపోతే మరణం అనేటువంటిది ఉండేది కాదు. పాపము ఎప్పుడైతే వచ్చిందో పాపము రావడం చేత మరణం అనేటువంటిది వచ్చింది. పాపం అనేటువంటిది ఎవరిలో మనం చూస్తాం? ఆదాము అవ్వలో చూస్తాం. దేవుడు ఆదామును అవ్వను కలుగజేసి ఏదెను తోటలో పెట్టి దేవుడు అన్నాడు, అయ్యా మీరు ఈ తోటలో సకల ఫలమును మీరు తినవచ్చును, ఆస్వాదించవచ్చును, కానీ మంచి చెడులను తెలివినిచ్చేటువంటి ఫలవృక్షమును తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పాడు. దేవుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ మాటకు విధేయత చూపించలేక వారు పాపమును చేయగలిగారు. పాపము చేస్తే వారికి వచ్చిందేంటి? మరణం వచ్చింది. పాపము చేయడం కారణంగా 3 వారి జీవితంలోనికి వచ్చాయి. ఎన్నడూ లేని దేవుడు వారికి అనుగ్రహించినటువంటిది వారి జీవితంలోనికి వచ్చింది. దేవుడు వారికి నరకాన్ని ఇచ్చాడు. చూడండి, ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వారికి వచ్చింది ఏంటో తెలుసా? శారీరక మరణం వచ్చింది. మొదటగా వచ్చింది ఏంటి? శారీరక మరణం కాదు, ముందు వచ్చింది ఆత్మీయ మరణం వచ్చింది. మీరు ఈ పండు తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని అన్నాడు. వారు చావు అనేటువంటిది అప్పుడు జరిగిందా? వారు శారీరకంగా చచ్చారా అని అంటే చావలా. వారు ఎలా చచ్చారు అని అంటే వారు ఆత్మీయ కోణంలో చచ్చిపోయారు. అంటే ఆత్మీయ మరణం అని అంటే ఏంటి అని అంటే దేవుని దగ్గర నుండి ఆత్మ వేరైపోవడం, దేవుని దగ్గర నుండి ఆత్మ ఎడబాయడం, దేవుని దగ్గర నుండి ఆత్మ దూరముగా జరిగేటువంటి ఈ ప్రక్రియనే ఆత్మీయ మరణం అని అంటారు. వారి జీవితంలో మొట్టమొదటిగా వచ్చింది ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం వారి యొక్క జీవితంలోనికి వచ్చింది. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని, దేవునితో ఉన్నటువంటి ఆ అన్యోన్య బంధాన్ని వారు విడిపోయారు. ఆ బంధంలో లేకుండా వారు బయటకు రావడం చేత, దేవుని నుండి ఆత్మ వేరైపోవడం కారణం చేత వారికి వచ్చింది ఆత్మీయ మరణం. దాని తర్వాత వారి జీవితంలోకి వచ్చింది ఏంటో తెలుసా? శారీరక మరణం వచ్చింది. వారు పిల్లలను కనిన తర్వాత వారు నిద్రించారు అనేటువంటి మాట రాస్తూ ఉన్నాడు. అంటే వారికి ఆత్మీయ మరణం వచ్చింది, శారీరక భౌతిక మరణం వారి యొక్క జీవితంలోనికి వచ్చింది. ఈ 2 కారణాల చేత 3వది కూడా వారికి సంతృప్తి ఇచ్చింది. 3వది ఏంటి? నిత్య మరణం. చూడండి, పాపము చేయడం కారణం చేత 1 ఆత్మీయ మరణం వచ్చింది, 2 భౌతిక మరణం వచ్చింది, 3 మరెన్నటికి దేవుణ్ణి కలుసుకోకుండా వారు నిత్య నరకంలోనికి వెళ్ళిపోయారు. నిత్య నరకంలోనికి వెళ్ళిపోయారు. పాపం అనేటువంటిది వారి జీవితంలోనికి ఆ విధంగా వచ్చింది. ఇక్కడ నుంచి కొంచెం బయటికి వెళ్ళేటువంటి ప్రక్రియ చేస్తాను. చాలా సందర్భాల్లో చాలా డిబేట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఆ కొనసాగుతున్నటువంటి అప్పుడు చాలామంది చెప్పేటువంటిది ఏంటి అని అంటే, మరణం వచ్చింది బాగానే ఉన్నది, కానీ మరణం ఎందు గురించి వచ్చింది అని నేను బోధిస్తూ ఉన్నాను అని అంటే పాపం వల్ల మరణం వచ్చింది అని అంటున్నాను. అయితే చాలామంది చెప్పేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతం ఏంటి అని అంటే, మనుషుల్లో జన్మ పాపము లేదు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జన్మ పాపము లేదు అనేటువంటి వారు చాలామంది ఉన్నారు. జన్మ పాపము ఎవరికి లేదు అని అంటే ఆదాము అవ్వకు జన్మతః పాపం లేదు. జన్మతః వారికి పాపం లేదు. వారిలో పాపం ప్రవేశించిన ఆ తోడ నుంచి వారి యొక్క జీవితంలో పాపం అనేటువంటిది వచ్చింది. ముందు దేవుడు వారిని చేసినప్పుడు దేవుడు వారిని నిత్యులుగా చేశాడు, దేవుడు వారిని పరిశుద్ధులుగా చేశాడు. అంటే ఆలోచన చేయండి, ఆదామును అవ్వను దేవుడు తాను ఉద్దేశానుసారంగా, తాను చిత్తానుసారంగా దేవుడు చేసినప్పుడు వారిని పరిశుద్ధులుగానే దేవుడు చేశాడు. పరిశుద్ధులుగా దేవుడు చేశాడు కాబట్టి వారు పరిశుద్ధులుగా ఉన్నారు. వారి యొక్క బంధం కూడా పరిశుద్ధంగానే ఉంది. దేవుడు ఆదామును అవ్వను చేసి వారిద్దరిని ఐక్యపరిచాడు, ఏకపరిచాడు. ఎలా అనంటే వివాహ సంబంధంలోనికి తీసుకొచ్చాడు.
వివాహ సంబంధంలోని తీసుకొచ్చిన తర్వాత దేవుడు బహుశా ఈ మాట అని ఉండుంటాడు, వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనటువంటిది అనే మాట ఖచ్చితంగా మాట్లాడి ఉండుంటాడు. వివాహాన్ని ఆయన పరిశుద్ధంగా ఎంచాడు, పాన్పును కూడా పరిశుద్ధంగానే దేవుడు ఎంచాడు. అది కల్మషము లేనిటువంటిదిగా దేవుడు ఉంచాడు. పరిశుద్ధత అనేటువంటిది అప్పటికి ఉన్నది వాళ్ళకి. అయితే ఎప్పుడైతే వారి జీవితంలోనికి పాపం అనేటువంటిది వచ్చిందో, ఎప్పుడైతే వారు ఆ పాప ఫలమును వారు తిన్నారో, వారి యొక్క నరాల్లోకి, వారి యొక్క రక్తంలోకి ఏమొచ్చింది అనంటే పాపం వచ్చింది. చాలామంది ఏమంటారు అనంటే, ఏమంటే దేవుడు వాళ్ళని పరిశుద్ధులుగా ఎంచాడు, మరియు దేవుడు వారికి వాగ్దానం చేశాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి భూమిని లోబర్చుకోండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి జన్మ పాపం లేదండి, దేవుడు అందరినీ పరిశుద్ధులుగానే దేవుడు ఈ లోకంలోనికి తీసుకుని వచ్చాడండి, ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే అనేటువంటి మాటలు మాట్లాడతారు. సమూయేలు 2వ గ్రంథం 22-24లో ఒక మాట ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథం 22-24, 22వ అధ్యాయం 24వ వచనం. దోషక్రియలు నేను చెయ్యనొల్లకుంటిని, ఆయన దృష్టికి యథార్థవంతుడనైతిని. ఈ మాటను పట్టుకుని చాలామంది ఏమంటారు అనంటే, నేను దోషము చేయలేదు కాబట్టి నేను యథార్థవంతుడను, నేను నీతిమంతుడను, నేను పరిశుద్ధుడను అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆలోచన చేయండి, ఏమండి ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో వాడు ఏమైనా దోషం చేస్తాడా? వాడేమైనా దోషక్రియలు చేస్తాడా? వాడేమీ చేయడు. అలాగా దేవుడు అందరినీ పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగానే దేవుడు చేశాడు. కానీ పాపం అనేటువంటిది జన్మతః రాదు అని చాలామంది అంటూ ఉంటారు. అయితే ఆలోచన చేయండి, పాపం అనేటువంటిది ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపము చేశారో అప్పుడు నుంచి ఆ తరము తర్వాత తరముకు అది వెంబడిస్తూనే ఉంది. పాపం అనేటువంటిది జన్మతః ఆదాము దగ్గర నుండి పాపం అనేటువంటిది ఖచ్చితంగా మన మీదకి వచ్చింది. ఆలోచన చేయండి, ఒకవేళ దేవుడు అందరినీ యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఈ లోకంలో పుట్టిస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో పుట్టనవసరం లేదు. ఎందుకంటారేమో, పరిశుద్ధుడైనటువంటి వాడు ఒకడు పుట్టి వాడు మరణిస్తే, ప్రజల కొరకు మరణిస్తే చాలు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా యథార్థవంతులు, నీతివంతులు, పరిశుద్ధులు అయితే దేవుడు పరిశుద్ధులు జాబితాలో మనల్ని ఈ లోకంలోనికి ప్రవేశపెడితే మనలో ఎవడో ఒకడు రక్తం కాచి ప్రాణాలు అర్పిస్తే సరిపోయేది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి రావాల్సినటువంటి అవసరం ఉండేదే కాదు. మరి యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి రావడానికి గల కారణం ఏంటి? ఆయన ఈ లోకంలోనికి ఏ విధంగా వచ్చాడు అని అంటే, ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు. పరిశుద్ధుడిగా వచ్చి ఆ పరిశుద్ధతను మనకిచ్చి మన యొక్క పాప భారాన్ని ఆయన మీద మోసుకొని వెళ్ళిపోవడానికి ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి పరిశుద్ధుడిగా వచ్చారు. ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారు, ఏమండి జన్మతః పాపం అనేటువంటిది తరతరంలో వెంబడి వస్తూనే ఉందంటున్నారు, మనమందరం పాపులమే అని అంటున్నారు. మరి ఆ కాలంలో ఉన్నటువంటి కన్య మరియ కూడా పాపము కలిగినటువంటిదే కదా. మరి పాపము కలిగినటువంటి ఆ మరియ గర్భంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నాడు. అక్కడ నుండి బయటకు వచ్చాడు అని అంటే ఆయన కూడా పాపాత్ముడే కదా. ఆయన కూడా పాపపు రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి వాడే కదా అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఆలోచించవలసింది, కన్య మరియ ఆమె వంశపారపర్యంగా స్వాభావికంగా పాపములో నుండి వచ్చింది. కానీ ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క పిండం ఏదైతే ఉన్నదో అది ఆమె వల్ల కలిగింది కాదు. ఆమె రక్తము పంచుకుని పుట్టినటువంటి బిడ్డ కాదు. ఇంకొక విషయం చెప్పనా, మరియ ఎవరితో ఒకరితో ఆమె
సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుని వారిద్దరూ కూడా శరీరము ఒక్కటైనటువంటి సందర్భంలో పుట్టినటువంటి వాడు కాదు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆలోచన చేయండి, అక్కడ ఒక మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. నీవు ధన్యురాలువు అన్న మాట తర్వాత నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతివై. అంటే ఆలోచన చేయండి, పరిశుద్ధాత్ముని వలన ఆమె గర్భవతి అనేది కానీ ఆమె యొక్క స్వభావ సిద్ధముగా కాలే. అంటే ఆలోచన చేయండి, మరి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అని అన్నప్పుడు ఆ బిడ్డలో ఏ విధమైనటువంటి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది? అసలు ఎవరు ఆ గర్భాన్ని పోషిస్తూ ఉన్నారు? ఎవరు ఆ గర్భాన్ని సంరక్షిస్తూ ఉన్నారు అని అంటే దానికి కారకుడైనటువంటి పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది కాబట్టి దాన్ని పోషించేవాడు, దాన్ని సంరక్షించేవాడు అంతా కూడా పరిశుద్ధాత్ముడే. కేవలం మరియ తన గర్భాన్ని అద్దెకిచ్చింది అంతే. మిగిలింది అంతా కూడా దేవుడు చేశాడు. అందుకనే మాట్లాడేటువంటి మాట ఏంటో తెలుసా? యేసయ్య పరిశుద్ధుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మరణము, ఆయన పాపము లేనటువంటి వాడుగా, ఆయన నీతిమంతుడిగా, ఆయన యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఇది ఆయన వచ్చినటువంటి రీతి. అయితే మనం పాపములో పడిపోవడానికి గల కారణాలను వెతుకుతాం. ఇది పాపము అనేటువంటిది ఈ క్రమంగా వచ్చింది. అయితే పాపానికి, మరణానికి పాపం కారణం. అయితే పాపం అసలు మన జీవితంలోనికి ఏ విధంగా వచ్చింది? మన జీవితంలో పాపం అనేటువంటిది ఎలాంటి స్థితిగతుల్లో వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాపం అనేటువంటిది మూడు దారుల్లో మన జీవితంలోనికి వస్తుంది. ఒకటి, సాతానుడు వస్తే మన జీవితంలో పాపం వస్తుంది. 2, ఈ లోకాన్ని మనం ఆచరిస్తే మనలోకి పాపం వస్తుంది. 3, మన యొక్క మనస్సు, మన యొక్క శరీర ఆశలను బట్టి, కోరికలను బట్టి పాపం మన యొక్క జీవితంలోనికి వస్తుంది. ఈ 3 పద్ధతులను బట్టి పాపం మన జీవితంలోనికి వస్తుంది. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనం రక్షించబడినటువంటి వారమే. కానీ రక్షించబడినటువంటి నీవు నేను మరలా వెనుతిరిగి చూసి మనం ఎక్కడున్నాం అనేటువంటిది ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన జీవితంలో ఉంది. అయితే పాపం అనేటువంటిది ఆదాము అవ్వ దగ్గర నుంచే మొదలైందా? ఆదాము అవ్వకు అసలు పాపం అనేటువంటిది ఎవరు పరిచయం చేశారు? సాతానుడు పరిచయం చేశాడు. ఏ విధంగా పరిచయం చేశాడో చెప్తాను. దేవాతి దేవుడి దగ్గర అనేక మంది దేవదూతలు ఉండేటువంటి వారు పని ఏంటి అని అంటే నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ, నిత్యము దేవుణ్ణి కీర్తిస్తూ, నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ, నిత్యము ఆయన సముఖంలో ఉండి ఆయన్ని వేవేల స్తోత్రాలతో ఆయన్ని ఆరాధించేటువంటి స్థితి అప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవదూతలకు ఉండేటువంటిది. అయితే దేవదూతలు ఆ విధంగా ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఆ యొక్క సమస్తమైనటువంటి ఆ యొక్క ఆరాధనకు ఆయన ఆద్యుడిగా ఉన్నటువంటి ఆ క్రమంలో పక్కన ఉన్నటువంటి ఒక దేవదూత కనిపించింది. నేను దేవుళ్ళ ఎందుకు ఉండకూడదు? దేవుణ్ణి ఎలా ఆరాధిస్తూ ఉన్నారో నన్ను కూడా అదే విధంగా ఆరాధించాలి అనేటువంటి ఆలోచన కలిగింది. నన్ను కూడా ఆ విధంగానే స్తుతించాలి. దేవుడికి ఏ విధంగా సామ్రాజ్యం ఉన్నదో నేను కూడా అదే విధమైనటువంటి సామ్రాజ్యాన్ని నెలకొల్పుకోవాలి. దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారో నన్ను కూడా అలా ఆరాధించేటువంటి ఒక గుంపును తయారు చేసుకోవాలని చెప్పి దేవుని సముఖంలో కొంతమంది దేవదూతలను సమీకరించి పొగుడుకోవడం, ఆరాధన చేసుకోవడం అనేటువంటిది మొదలైంది. అంటే ఆలోచన చేయండి,
కొంత సమయానికి ఏమైంది అని అంటే, దేవుడి కంటే గొప్పవాణ్ణి నేను, దేవుడు ఆ స్తోత్రాలకి అర్హుడు కాదు, వాటన్నిటికీ అర్హత నాదే అనేటువంటి స్థితిలోనికి వచ్చిన తర్వాత దేవుడు చూసిన తర్వాత వీటినన్నిటినీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. పాపంగా దేవుడు వేటిని పరిగణిస్తాడు అనంటే, గురిని కోల్పోయేటువంటి దాన్ని దేవుడు పాపంగా పరిగణిస్తాడు. ఆలోచన చేయండి. దేవుడు పాపముగా పరిగణించేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అనంటే, ఎప్పుడైతే మనం దేవుని వైపునకు మన గురి కాకుండా ఆ గురిని మనం పక్కకు తప్పించుకుని ఎప్పుడైతే మనం సాతాను వెంబడిస్తూ ఉన్నామో దాన్ని దేవుడు పాపముగా పరిగణిస్తూ ఉంటాడు. ధర్మశాస్త్రానికి విరోధంగా వ్యవహరిస్తే దానిని దేవుడు పాపముగా పరిగణిస్తాడు. ఈ మాట వ్రాయబడి ఉంటుంది, ఆజ్ఞాతిక్రమమే పాపం అనేటువంటి మాట రాస్తున్నాడు. ఆజ్ఞను అతిక్రమించడం పాపంగా దేవుడు పరిగణిస్తాడు. అవిధేయత చూపించడం దేవుడు పాపంగా పరిగణిస్తూ ఉంటాడు. తిరుగుబాటు చేయడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం అనేటువంటి దాన్ని దేవుడు పాపంగా పరిగణిస్తూ ఉంటాడు. నిలకడ లేనటువంటి తనాన్ని దేవుడు పాపంగా పరిగణిస్తూ ఉంటాడు. దేవుని యొక్క స్థితిని దక్కించుకునేటువంటి పరిస్థితిని దేవుడు పాపంగా పరిగణిస్తూ ఉంటాడు. చెడుతనమును దేవుడు పాపంగా పరిగణిస్తూ ఉంటాడు. గర్వం కలిగినటువంటి దాన్ని దేవుడు పాపంగా పరిగణిస్తూ ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా ఎవరిలో కనిపించినాయి దేవుడికి అనంటే, తన ప్రక్కన ఉన్నటువంటి సాతానుకు కనిపించినాయి. దేవుడు ఏం చేశాడో తెలుసా? వెంటనే ఆ యొక్క పరలోకం నుండి గెంటి వేసినటువంటి తోడనే ఆయన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి, సాతానుడు పడద్రోయబడినటువంటి వాడు, గెంటి వేయబడినటువంటి ఈ సాతానుడు కిందకు వచ్చి ఎవడు దొరుకుతాడా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. దేవుడు ఏదైనా చేసినప్పుడు ఆయన అన్నీ కూడా సంపూర్తిగా చేస్తాడు. సాతానుడు ఎప్పుడైతే పడద్రోయబడ్డాడో అప్పుడు సాతానుడు చేసింది ఏంటో తెలుసా? దేవుడు చేసినటువంటి సమస్త సృష్టినంతటిని కూడా ఆయన నాశనం చేశాడు అనడానికి గల కారణాలు ఏంటో తెలుసా? ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలగజేసెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండే. సరిపోతుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనేటువంటి మాట రాస్తున్నాడు. దేవుడు ఏది చేసినా సంపూర్తిగా చేస్తాడు. ఆకారము లేకుండా దేవుడు చేయడు. దేవుడు ఏది చేసినా సంపూర్తిగా చేస్తాడు. మరి ఇక్కడ భూమి నిరాకారముగా అయిపోవడానికి గల కారణం ఎవరు? నిరాకారముగా దేవుడు చేయడు, ఆకారము కలిగినటువంటిదిగానే దేవుడు చేస్తాడు. కానీ ఇక్కడ నిరాకారముగా భూమి ఉన్నది అని అంటే దానికి కేవలం కారణం ఎవరు అని అంటే, నెట్టివేయబడినటువంటి సాతానుడు కిందకు వచ్చి ఏం చేశాడో తెలుసా? దేవుడు చేసినటువంటి సమస్తాన్ని నాశనం చేశాడు. అంటే అది క్రమము లేకుండా చేశాడు, అంటే దానికి ఆకారము లేకుండా చేశాడు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు వెలుగు అనేటువంటిది ముందు దేవుడు పెట్టాడు కాబట్టి ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఏ మాట తెలుసా? భూమి నిరాకారముగాను శూన్యముగాను అనేటువంటి మాట రాస్తున్నాడు. దేవుడు ముందు వెలుగుగా ఈ లోకంలో ఆయన ఉన్నాడు, వెలుగును ఈ లోకంలో ఆయన పెట్టాడు. ఆ వెలుగును కాస్త సాతానుడు వచ్చి ఏం చేశాడో తెలుసా? శూన్యము చేశాడు. శూన్యము చేసిన తర్వాత సాతానుడు ఇంకా ఏమేమి చేశాడు తెలుసా? ఈ లోకంలో ఆయన అగాధములో తిరుగుతూ ఎవడు దొరుకుతాడా, ఎవరిని పట్టుకుందామా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే దేవుడు ఆదామును అవ్వను కలిగజేసి ఏదైనా తోటలో వారిని పెట్టాడు. వీరిని నేను పట్టుకుంటే సరిపోతుంది అని అనుకుని వారికి పాపాన్ని పరిచయం చేశాడు. పాపం వారి యొక్క జీవితంలోకి ఆ విధంగా వచ్చింది. పాపం వారి యొక్క జీవితంలోకి పరిచయం చేసింది సాతానుడు చేసేటువంటి క్రియలు ఏంటో తెలుసా? సాతానుడు మనల్ని ఏ విధంగా మోసగిస్తాడో తెలుసా?
సాతాను చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? మనం దేవునిలో కొనసాగకుండా సాతాను నిరంతరం వాడి యొక్క విల్లుని ఎక్కుపెట్టి మన మీద విసురుతూ ఉంటాడు. ఆలోచన చేయండి. రక్షణ పొందిన తర్వాత మనం ఎక్కడ చేర్చబడతాం? రక్షణ పొందిన తర్వాత, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం సంఘంలో చేర్చబడతాం. సంఘము అనగా ఏంటో తెలుసా? సంఘము అనంటే ఇదొక యుద్ధ భూమి. యెహోలోకపు సంబంధమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆలోచన చేద్దాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇజ్రాయేలుకి లెబనాన్కి మధ్యన యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు శత్రువులు అయినటువంటి వారు, అంటే ఇశ్రాయేలీలు శత్రువులు లెబనాన్ వారు, లెబనాన్ వారికి శత్రువులు ఇశ్రాయేలీలు. వారు ఇద్దరూ కూడా వారి యొక్క శత్రువులను కలుసుకుంటారా లేదా? వారు శత్రువులు వారికి కనిపిస్తారా లేదా? దీన్ని భౌతికమైనటువంటి యుద్ధం అని అంటాం. కానీ మనం చేస్తుంది భౌతికమైనటువంటి యుద్ధం కాదు. మనం యుద్ధ భూమిలో దిగిన తర్వాత మనం చేస్తుంది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం చేస్తున్నాం. అంటే ఆలోచన చేయండి, మనం యుద్ధ భూమిలో ఉన్నప్పుడు మన శత్రువు మనకు కనిపించడం, మన శత్రువు మనకి కనిపించడం, మన శత్రువు మనకి కనిపించడు. కనబడినటువంటి శత్రువుతో మనం యుద్ధం చేస్తున్నాం. అంటే ఆలోచన చేయండి, ఎంత కాన్షియస్గా ఉండాలి, ఎంత కాన్షియస్గా ఉండాలి. ఎందుకు అనంటే సాతాను ఎక్కడ నుండి బాణాలు విసురుతాడో మనకు తెలియదు, ఎక్కడ నుండి వాడి బాణాలు ఎక్కుపెడతాడో మనకు తెలియదు, ఎక్కడ నుండి వాడు ఆ యొక్క బాణాలు విసురుతాడో మనకు తెలియదు. తెలియనప్పుడు మనం ఎలా ఉంటాం? నిత్యము ఎలా ఉంటాం? శ్రద్ధాశక్తులు వహించి ఎక్కడ నుండి ఎటు నుండి ఎవడు వస్తాడా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం. ప్రతి చోట కన్నులు వేసుకుని మనం చూస్తూ ఉంటాం. సాతాను ఒకవేళ ఆ యొక్క యుద్ధంలో, ఏమండి నేను బాగా అలసిపోయాను, పొద్దుటి నుంచి రాత్రి వరకు కూడా బాగా అలసిపోయాను, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను, కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాను, కొంచెం సేపు అలా పడుకుంటాను అని అన్నావు అనుకోండి, ఏం జరుగుద్దో తెలుసా? సాతాను వచ్చి నిన్ను వాడి వశమున చేసుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆత్మీయ జీవితంలో ఎప్పుడు పడుకోకూడదు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు మెలకువగానే ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు మెలకువగానే ఉండాలి. అందుకే అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభువు వారు, ఇంకో కొన్ని గంటల్లో ఆయన సిలువకు అప్పగింపబడతాను అని అన్నప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అనే మాట ఉపయోగించాలి. మెలకువగా లేకపోతే ఏం జరుగుద్ది? మెలకువగా లేకపోతే ఏం జరుగుద్ది అని అంటే, శోధన మన జీవితంలోనికి వస్తుంది. శోధన మన జీవితంలోనికి ఏ విధంగా వస్తుంది అని అంటే, సాతాను ప్రవేశించిన కారణం చేత శోధన మన జీవితంలోనికి వస్తుంది. అందుకే మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అనే మాట ఆయన ఉపయోగించాడు. ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో, ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో ఒకవేళ నువ్వు నేను పడుకుంటే మనల్ని సాతాను వాడి కైవశం చేసుకుంటాడు. సాతాను వాడి యొక్క వశమును చేసుకుంటాడు. సాతాను వాడి వశమును చేసుకుంటే
జరిగేటువంటి అనర్థాలు ఏంటో తెలుసా? జరిగేటువంటి అనర్థాలు ఇక్కడ మనకి 2వ వచనంలోనో 3వ వచనంలోనో ఈ మాట కనిపిస్తుంది. వాయుమండల అధిపతి అనేటువంటి మాట కనిపిస్తుంది. వాయుమండల అధిపతి అంటే ఎవరు? ఈ లోక అధికారి అంటే ఎవరు? సాతాండు కదా. వాయుమండల అధిపతి ఏం చేస్తాడు? సాతాండు ఒకవేళ మనల్ని కైవశం చేసుకుంటే, సాతాండు మనలోనికి వస్తే మనకి జరిగేదేంటో తెలుసా? మనం మన దేవుని పక్కన పెడతాం. వాడు ఎవడైతే దేవుణ్ణి చూపిస్తూ ఉన్నాడో వారినందరినీ మనం దేవుడిగా పరిగణిస్తాం. వాడినందరినీ దేవుడిగా పరిగణిస్తాం. అంటే మనం వెంబడిస్తుంది దేవాతి దేవుణ్ణి, కానీ మనం సాతాను వశమైపోయిన తర్వాత సాతాను ఏం చెప్తాడు? సాతాను ఏం చెప్తాడు? ఆయన దేవుడు కాదు, నేను నీకు చూపించేటువంటి అన్నీ కూడా దేవుళ్ళు అనేటువంటి విధంగా చూపిస్తాడు. సాతాను మన మీద ఏ విధంగా తన యొక్క గురిని పెడతాడు, తన యొక్క బాణాలను విసురుతాడు అని అంటే ఆలోచన చేయండి. మన జీవితంలో దేవునితో సరిపోల్చుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆలోచన చేయండి. మన జీవితంలో దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కంటే మిగిలిన వారికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత చాలా గొప్పగా ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుంది. ఒక విషయం చెప్తాను. సభలు జరుగుతూ ఉన్నాయి. సభలు జరుగుతూ ఉంటే వాక్యం చెప్పడానికి ఒక ఆయన వచ్చాడు. వాక్యం చెప్తూ ఉన్నాడు. మధ్యలో రాజకీయ నాయకుడు వచ్చాడు. రాజకీయ నాయకుడు వస్తే ఏం చేస్తారు? రాజకీయ నాయకుడు వస్తే ఏం చేస్తారు? ఏయ్, నువ్వు వెళ్ళి వెనకాల కూర్చోరా, నేను వాక్యం చెప్పిన తర్వాత నువ్వు ముందుకు వద్దు కానీ అని అంటారా? మరి అక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, దేవుని కన్నా, దేవుని మాటల కన్నా, దేవుని వాక్యం కన్నా, దేవుని ప్రసంగికుడి కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నట్టు? రాజకీయ నాయకుడికి ఇస్తున్నట్టు. రాజకీయ నాయకుడికి ప్రాధాన్యత ఇస్తున్నాము అని అంటే దేవుని ప్రాధాన్యత కోల్పోయింది అని అర్థం. కోల్పోయింది అని అర్థం. సాతాను చేసేటువంటి పని ఏంటో తెలుసా? దేవునికి యోగ్యత ఇవ్వకుండా, దేవునికి స్థానం ఇవ్వకుండా మిగిలిన వాటన్నిటికీ స్థానాన్ని కల్పిస్తాడు. ఆలోచన చేయండి. దేవుణ్ణైనా మర్చిపోతారేమో కానీ కొంతమంది సినిమా హీరోల్ని ఆటగాల్ని పాటగాల్ని మర్చిపోరు. వీరిని ఎలాగా వారు పోర్ట్రేట్ చేస్తారు అని అంటే, చాలామంది చేసేటువంటి విధానం ఎలా ఉంటుందో తెలుసా? హీ ఈజ్ మై గాడ్ అని అంటారు. ఎవడో? సినిమా హీరో. సినిమా హీరోకి మనం ఇచ్చేటువంటి టైటిల్ ఏంటో తెలుసా? నా యొక్క దేవుడు వీడు. దేవుడు వీడు. ఒక ఆటగాడిని పెట్టుకొని, వీడు నాకు ఇష్టమైనటువంటి ఆటగాడు, వీడిని నేను దేవునితో పోలుస్తూ ఉన్నాను, మహా అయితే దేవుని కంటే ఎక్కువగా పోలుస్తూ ఉన్నాను అని అంటాడు. ఆలోచన చేయండి. వీటన్నిటి మీద సాతానుడు మన యొక్క దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీటన్నిటి మీద సాతానుడు దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తాడు. వీళ్ళందరినీ కూడా దేవుళ్ళుగా చూపించేటువంటి పని సాతానుడు చేస్తాడు. మనలో ఎంతమంది డబ్బుని దేవుని కంటే ఎక్కువగా పూజించట్లేదు? దేవుని కంటే డబ్బుని ఎక్కువగా పూజించలేనటువంటి వారు ఎవరున్నారు? ఆలోచన చేయండి. మిమ్మల్ని ఎప్పుడైనా సరే, ఇప్పుడు అడుగుతున్నా, నాకు 10,000 అవసరం, ఇస్తారా? ఇవ్వం. పోనీ మన ఇంటి పక్క వాడు అడిగితే ఇస్తామా? ఇవ్వం. ఎందుకో తెలుసా? మనకి డబ్బు మీద అమితమైనటువంటి పిచ్చి. చాలామంది దేవుని కంటే వీటిని ఎక్కువగా చూస్తారు. 1 డబ్బు, 2 హోదా, 3 అంతస్తు, 4 ఉద్యోగం, 5 చదువు. వీటినన్నిటినీ ఎక్కువగా దేవుళ్ళుగా చూపించేటువంటి ఆ యొక్క పని సాతానుడు చేస్తాడు. మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు మనల్ని ఆశీర్వదించేసిన తర్వాత మన యొక్క ఆలోచించేటువంటి కోణం ఏ విధంగా మారిపోతుందో తెలుసా? మనకి దేవుడు విపరీతమైనటువంటి డబ్బు, విపరీతమైనటువంటి హోదా, విపరీతమైనటువంటి అంతస్తులు, హోదా అన్నీ సమకూర్చేశాడు అనుకోండి, అక్కడ నుండి మన పర్సెప్షన్ మారిపోతుంది.
మన యొక్క ఆలోచన రీతి మారిపోతుంది. ఏంటో తెలుసా? అప్పటి నుంచి మన యొక్క హోదా మారిపోయింది, మన యొక్క స్థితి మారిపోయింది, మన యొక్క గతి మారిపోయింది. కాబట్టి దేవుణ్ణి కొంచెం తక్కువ వానిగా చేస్తాం, దేవుణ్ణి కొంచెం తక్కువ వానిగా చేస్తాం. ఇది మన జీవితంలో ఎన్నిసార్లు జరగలా? మన జీవితంలో ఎన్నిసార్లు జరగలా? ఆలోచన చేయండి. దేవుని కంటే వీటికి ప్రాధాన్యం ఇవ్వలేదు అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి, నేను దేవుడి కంటే డబ్బుకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వనండి, డబ్బుని నేను చిత్తు కాగితాల్లో చూస్తాను అనేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? బహుశా ఉంటే నాకు చెప్పండి, ఉంటే నాకు చెప్పండి. అర్థమైందా? అలాంటి వాడు ఎవడు ఉండడు. ఏమండి, నాకు దేవుడు అన్ని అంతస్తులు ఇచ్చాడు, దేవుని కంటే ఎక్కువ కాదు, మాటలు దేవుడి కంటే ఎక్కువ కాదు, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను అనేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? 3 అంతస్తుల బిల్డింగ్ నీ కోసం రాసిస్తాను అనేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడ ఉండడండి. మాటలో ఏం చెప్తాం? దేవుడి కంటే నేను ఏది గొప్పగా ఎంచనండి అనేటువంటి మాట మాట్లాడుతాం. ఈ మన జీవితంలో దేవుళ్ళు కాలేదా? ఇవి మన జీవితంలో దేవుణ్ణి రీప్లేస్ అయినటువంటి పరిస్థితులు మన జీవితంలో లేవా? దేవుణ్ణి తగ్గించి వీటినన్నిటిని దేవులుగా కొలిచేటువంటి పరిస్థితి మన జీవితంలో లేదా? ఉంది. సాతానుడు చేసేటువంటి పని ఏంటో తెలుసా? దేవుని సముఖమునకు వెళ్ళకుండా వీటినన్నిటినీ మనకు చూపించి, ఇవి నీకు దేవుళ్ళు, వీటిని నువ్వు ఆరాధించు, వీటిని నువ్వు కీర్తించు, వీటిని నువ్వు స్తుతించు, వీటిని నువ్వు ఆరాధిస్తే నీకు లాభం, దేవుణ్ణి ఆరాధిస్తే ఏమొస్తుందయ్యా నీకు అని సాతానుడు గురి పెడతాడు. ఇంకొక విషయం చెప్పనా? మనం గనక ఆ యొక్క ఆత్మీయ పోరాటంలో మనం నిద్రపోతున్నాం కాబట్టి మనకు కలిగిందేంటో తెలుసా? ఏమండి, ఇంతకుముందు బాగా ప్రార్థన చేసేవాడినండి, ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నానండి. ఇంతకుముందు బాగా వాక్యాన్ని చదివేవాడినండి, ఇప్పుడు వాక్యం చదవలేకపోతున్నానండి. ఇంతకుముందు పరిచర్య బాగా చేసేవాడినండి, ఇప్పుడు నేను పరిచర్య చేయలేకపోతున్నానండి అనడానికి కారణాలు ఏంటో తెలుసా? మనం ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయమైనటువంటి యుద్ధంలో మనం పడుకున్నాం కాబట్టి మనల్ని సాతానుడు ఎప్పుడైతే ఆవరించాడో, సాతానుడు ఎప్పుడైతే మన జీవితంలోనికి వచ్చాడో అప్పుడు ప్రార్థన తగ్గింది, ఉద్యోగం తగ్గింది, దేవుని ఆరాధించడం తగ్గింది, దేవుని స్తుతించడం తగ్గింది, దేవుని పరిచర్య చేయడం తగ్గింది. ఈరోజు అలాంటి వారందరూ ఇవన్నీ కూడా సాతానుడు చూస్తూ ఉన్నాడు. వాడు మన మీద ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మిగిలిన వాటినన్నిటినీ కూడా దేవుళ్ళుగా చూపించి నిజ దేవుణ్ణి అంగీకరించకుండా చేసేది సాతానుడు. నిజ దేవుణ్ణి అంగీకరించకుండా, నిజ దేవుని దగ్గరికి రాకుండా చేయడానికి వీటినన్నిటినీ మనకు దేవుళ్ళుగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం కొలుస్తున్నటువంటి దేవుడు ఏంటి? నిజదేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా? నిజదేవుడే మన జీవితంలో ఆయనే దేవుడై ఉన్నాడా? లేకపోతే సాతానుడు చూపించినటువంటి ఆ విషయాలు మన జీవితంలో దేవుళ్ళుగా కొనసాగుతున్నారా? ఆలోచన చేయండి. రెండవది ఏంటి? లోకంలో ఉన్న నియమాలు. ఇదే మాట రాస్తూ ఉన్నాడు, చూడండి. 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటారు. ఈ ప్రపంచ ధర్మము అనంటే, ఏంటి? ప్రపంచ ధర్మం అనంటే ఈ లోక ధర్మము అని అర్థం. ఈ లోక ధర్మము చెప్పున మనల్ని నడిపింపజేస్తాడు సాతానుడు, ఈ లోకం మనకి ఏం నేర్పిస్తూ ఉంటుంది? ఈ లోకంలో మనం బ్రతకాలని సాతానుడు ఆశపడతాడు, కానీ ఈ లోకానికి వేరుగా బ్రతకాలని దేవుడు ఆశపడతాడు. మరలా చెప్తాను, ఈ లోక సంబంధులుగా బతకాలని సాతానుడు ఆశపడితే ఈ లోకమునకు వేరుగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆలోచన చేయండి. ఈ లోకంలో మనం చాలా సమకూర్చుకుంటాం.
ఆస్తిపాస్తులు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు చేసి అనేక ఆస్తిపాస్తులు కూడగట్టుకుని మంచి ధనము సంపాదించుకుని మంచి అద్భుతమైనటువంటి స్థితిలో మనం ఉంటాం. అయితే మనకి ఇవన్నిటినీ సాతానుడు చూపించి నీ జీవితం ఎలా ఉండాలి, నీ జీవితం అలా ఉండాలి, నీ జీవితం అతన్ని పోలిన విధంగా ఉండాలి అని సాతానుడు నిరంతరం కూడా ఈ లోకం సంబంధులను మనకి చూపిస్తూ ఉంటాడు. చాలామంది యంగ్స్టర్స్, చాలామంది యవనస్తులు చేసేటువంటి పని ఏంటో తెలుసా? చాలామంది వారి యొక్క లైఫ్ స్టైల్ ఇతరులు పోలినదై ఉండాలి అని అనుకుంటారు. ఆలోచన చేయండి, ఎవడైనా చిరిగిపోయిన ప్యాంటు, చిరిగిపోయినటువంటి షర్టు వేసుకుని వస్తూ ఉంటాడు. వాడిని చూసి చాలామంది బట్టలు చింపుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. బట్టలు చింపుకోవడమే కాదు, అవసరమైతే కడ్రాయర్తో తిరిగితే మనం కూడా కడ్రాయర్తో తిరగాలి అనేటువంటి నైతిక విలువలు మర్చిపోయి ఒకరిని వెంబడించేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. ఈరోజు అతి ఎక్కువగా అనుకరణ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఏం చూసి? ఇతరులను చూసి. బట్టల్లో అనుకరిస్తాం, అందంలో అనుకరిస్తాం, వస్త్రధారణలో మనం అనుకరిస్తాం, ఈ లోక భోగ భాగ్యాలను బట్టి మనం అనుసరిస్తాం. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం గుర్తు చేసుకోవాల్సిందేంటో తెలుసా? క్రైస్తవుడికి గుర్తు ఉండవలసిందేంటో తెలుసా? ఈ లోకంలో నువ్వు ఒక యాత్రికుడిగా వచ్చావు, ఏది ఉన్నా అవన్నీ కూడా ఇక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి సందర్భం ఉంది అనేటువంటి ఆలోచన మనకుందా? ఈ లోకంలో సంపాదించినటువంటి ఆస్తి అంతా కూడా నేను చచ్చినప్పుడు నా మీద వేసుకుని వెళ్ళిపోతాను అన్నటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఏమండి, నాకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, నేను చచ్చినప్పుడు ఆ 3 అంతస్తులను ఎలా లేపుకుని పోతాను పైకి? అది అక్కడే ఉంటుంది. ఎవడుండడు కదా? ఆలోచన చేయండి. మనం ఈ లోకానికి ఏ విధంగా వచ్చామో తెలుసా? అద్దెకు ఉన్నామంతే. అద్దెకున్నాం. అద్దెకున్నవాడు ఏం చేస్తాడు? అద్దె ఉండి వెళ్ళిపోతాడు. మనం కూడా ఈ లోకంలో అద్దెకి వచ్చాం, అద్దె నుంచి మళ్ళా మనం వెళ్ళిపోవాలి. ఈ సత్యాన్ని ఎవడో గమనించట్లే. ఈ లోకంలో ఎంత కూర్చుకుందామా, ఎంత దాచుకుందామా, ఎంత విలాస వహించుదామా, ఎంత గొప్పగా జీవించుదామా అనేటువంటిది ఆలోచన చేస్తున్నాడు. కానీ ఈ లోకంలో నేను యాత్రికుడును, ఈ లోకంలో నేను అద్దెకు వచ్చాను అనేటువంటి మాట మర్చిపోతున్నాడు. ఇవి శాశ్వతం. ఈ లోకంలో సంపాదించినటువంటి సంపాదన శాశ్వతం అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ లోకంలో శాశ్వతమైనటువంటివి కొన్నే ఉన్నాయి. అవేంటో తెలుసా? కొన్నే ఉన్నాయి. 1 పరలోకం శాశ్వతం, 2 నరకం శాశ్వతం, 3 దేవుడు శాశ్వతం, 4 ఆత్మ శాశ్వతం. ఇవి 4 తప్ప మిగిలింది ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు చెప్పండి, ధనమును కూర్చుకుందామా, దాచుకుందామా, మన మీద వేసుకుని వెళ్ళిపోదుమా? ఇవి 4 నిత్యం ఉంటాయి. దేవుడు నిత్యుడు. ఆయన ఏర్పరిచినటువంటి పరలోక రాజ్యం నిత్యం ఉంటుంది. ఆయన కాకుండా మరణానికి అప్పగించినప్పుడు సాతానుడు తాను వశము చేసుకున్నటువంటి వారిని తీసుకుని వెళ్ళడానికి నరకం ఉంటుంది. దేవుడిచ్చినటువంటి ఆత్మ సజీవంగా ఉంటుంది. ఇవి తప్ప ఈ లోకంలో ఏది శాశ్వతము అనేటువంటిది లేదు. ఇది ఈ లోక సంబంధమైనటువంటిది, శరీర సంబంధమైనటువంటిదిగా కూడా మనం చూద్దాం. 3వ వచనం చూద్దాం. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరమును అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమటి వారి వాళ్ళే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రమై యుంటిమి. 3వ రకమైనటువంటి పాపం. మనం పాపములో పడిపోవడానికి 3వ రకమైనటువంటి స్థితి ఏంటి అని అంటే శరీర స్వభావాలు మరియు ఆశ.
ఆలోచన చేయండి. శరీరము ఏదైతే ఉన్నదో ఆ శరీరమును నడిపింపచేసేది ఏంటో తెలుసా? మనస్సాక్షి. మనస్సాక్షి ఏం చేస్తుందో తెలుసా? శరీరమును నడిపిస్తుంది. మనస్సులో ఆలోచన రాకుండా శరీరం స్పందించదు. మనసులోకి వచ్చినటువంటి ఆలోచనలను బట్టి శరీరం స్పందిస్తుంది. అంటే ఆలోచన చేయండి, మన మనస్సాక్షి ఏ విధంగా ఉంది? మన మనస్సాక్షి ఏ విధంగా ఉంది? దేవుడు అంటున్నాడు, మనుషుల హృదయాలోచనలు చెడ్డవి. నోవహు దినముల్లో దేవుడు అంటున్నాడు, మనుషుని యొక్క ఆలోచనలు బహు చెడ్డవి అని అంటున్నాడు. బహు చెడ్డవుగా చేయడానికి రకరకాలైనటువంటి శరీర కోరికలను, శరీర ఆశలను మన మీదకి సాతానుడు వదులుతూ ఉంటాడు. ఒకవేళ ఈ శరీర ఆశలను, శరీర కోరికలను మనం అనుగ్రహించుకుని మన జీవితంలో అన్వయించుకుని నడిస్తే అది మనం పాపంలోనికి దారి తీస్తుంది. పాపంలోనికి దారి తీయడం కారణంగా అది మన జీవితంలో మరణాన్ని తీసుకుని వస్తుంది. ఆలోచన చేయండి, అది మరణం తీసుకుని వస్తుంది. మనకున్నటువంటి మనస్సాక్షి ఏ విధంగా ఉంది? మనస్సాక్షి ఆలోచన చేయండి. మన మనస్సాక్షి పాడైపోయిన తర్వాత మనం ఎంత ప్రార్థించినా, ఎంత దేవుణ్ణి ఆరాధించినా, ఎంత దేవుని వాక్యం విన్నా, ఎంత దేవుని వాక్యాన్ని మనం పఠించినా దానికి పెద్ద ప్రయోజనం లేదు. మనస్సాక్షి అనేటువంటిది దేవుని రక్తంలో కడగబడితేనే తప్ప మనస్సాక్షి బ్రతకదు. ఆలోచన చేయండి, మన మనస్సాక్షి చెడిపోయింది, మన మనస్సాక్షి ఎంగిలి అయిపోయింది. ఆలోచన చేయండి, ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎంగిలి చేసినటువంటి దాన్ని మీరు తింటారా? నేను ఎంగిలి చేసిన దాన్ని ఎవరు తింటారు? నా భార్య కూడా తింటూ. ఎవరు తింటారో తెలుసా? నేను ఎంగిలి చేసిన దాన్ని నా కుమారుడు తింటాడు, నేను ఎంగిలి చేసిన దాన్ని నా కుమార్తె తింటుంది. మీ ఇంటి పక్క వాళ్ళు ఎంగిలి చేస్తే మీరు తింటారా? తినరు కదా. ఎంగిలి చేస్తే మనం తినం కదా. ఎంగిలి చేస్తేనే తిననప్పుడు మరి మన మనస్సాక్షి ఎంగిలి అయిపోతే దేవుడు ఏ విధంగా మనల్ని అంగీకరిస్తాడు? రెండు మనస్సాక్షులు పరిశుద్ధంగా ఉంటేనే కదా. మరి మన మనస్సాక్షి అంతా కూడా ఎంగిలి అయిపోయిందండి. ఎంగిలి కూడిని ఎవడు తింటాడు? ఎవడో తండు. మన బ్రతుకులు, మన మనస్సాక్షి ఎంగిలి అయిపోయింది. ఈ ఎంగిలి చేసినటువంటి దాన్ని ఏం చేయాలో తెలుసా? మరలా ఆయన రక్తంలో కడిగితే మరలా ఆ మనస్సాక్షి సజీవంగా ఉంటుంది. దేవుడు మనస్సాక్షి ఎంత పవిత్రముగా ఉన్నదో మన మనస్సాక్షి కూడా అంతే పవిత్రత కలిగినటువంటిదిగా ఉంటుంది. అప్పుడు మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు, లేకపోతే దేవుడు అంగీకరించడు. మనం చేసినటువంటి సాతానుడు కలిగించేటువంటి 3 పాపాలు. సాతానుడు మనల్ని పాపంలోనికి తీసుకుని వెళ్ళడానికి 1 అతను ప్రయత్నం చేస్తే, 2 ఈ లోకం ప్రయత్నం చేస్తుంది, 3 మనలో చెలరేగేటువంటి కోరికలు, ఆశల ద్వారా మనం పాపంలోనికి వెళ్ళిపోతున్నాం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇది మన గతం. దేవుడు చేసింది ఏంటో తెలుసా? 4వ వచనం. అలాంటి ఉగ్రత మన మీదకి, దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం ఏమైపోయాం? చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తుతో అనేటువంటి మాట ఉపయోగించాడు.
అంటే క్రీస్తుతో అని అంటే క్రీస్తు కూడా చనిపోయాడు. క్రీస్తు కూడా చనిపోయాడు. తో అనేటువంటి మాట ఉపయోగించాడు అని అంటే ఆయన తిరిగి లేచాడు. మనల్ని కూడా ఆయన చచ్చిన స్థితిలో నుండి మరలా మనల్ని ఆయన తిరిగి లేపాడు. అందుకని ఈ మాట మాట్లాడుతున్నాడు. మనం చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇది మన గతం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసా? మనం మార్పు చెందినటువంటి వారు. అయితే మార్పు చెందిన తర్వాత కూడా ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంటే మన బ్రతుకు ఏ విధంగా ఉన్నది? ఇంకా గతం ఏ విధంగా మాదిరిగా జీవితం సాగిందో అదే మాదిరిగా మన జీవితం సాగుతుందా? ఒకవేళ సాగితే దేవుడు మారమంటున్నాడు. దేవుడు మారు మనసు అనుగ్రహిస్తున్నాడు. మార్పు పొందినటువంటి జాబితాలోకి నిన్ను నన్ను రమ్మని అంటూ ఉన్నాడు. అలాంటి గొప్ప కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయనుగాక. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.